మిత్రమా, చదువు పాఠాలు నేర్చుకుంటే వస్తాయి, కానీ జీవిత పాఠాలు అనుభవంతో వస్తాయి మిత్రమా. అందుకే ఎవరైనా అనుభవంతో చెప్తే వినడానికి ప్రయత్నించండి. కొంతైనా బాగుపడతారు. లేదంటే మళ్ళీ జీవితం మొదటి నుంచి మొదలు పెట్టాల్సి వస్తుంది మిత్రమా. సమస్య రాగానే కంగారు పడిపోయేవారు ఎప్పటికీ సమస్యని ఎదుర్కోలేరు. కానీ సమస్యకి పరిష్కారం వెతికేవారు సమస్యని సులువుగా ఎదుర్కోగలుగుతారనేస్తమా. ఒక్క విషయం చెప్పనా మిత్రమా, గద్దలు తమ సంతానాన్ని సమస్యలు ఎదుర్కొనేలా తయారు చేస్తాయి. గద్ద ఎత్తైన చెట్టు కొమ్మ మీద గూడు కట్టుకుంటుంది. ఆ గూడులో ముళ్ళు, రాళ్ళు, పదునైన రాళ్ళ వంటి వాటితో మొదటి వరుస నింపుతుంది. ఆ తర్వాత రెండో వరుసగా చిన్న చిన్న కట్టి పొల్లలు, ఈకలు, జంతువుల వెంట్రుకలతో కప్పి ఉంచుతుంది. గద్ద పిల్లలు పుట్టినప్పుడు ఆ పిల్లల చుట్టూ ఈ మెత్తటి పొర రక్షణగా ఉంటుంది. పిల్లలు పెద్దవుతూ ఉంటే తల్లి గద్ద గూటినంతటినీ కూడా కలిపిస్తుంది. ఇప్పుడు గూడు మెత్తగా లేక ముళ్ళు, రాళ్ళు గుచ్చుకుని బాధ పెడుతూ ఉంటాయి. నెమ్మదిగా పిల్లలకి ఆహారం కూడా ఇవ్వడం కూడా ఆపిస్తుంది. అంతకాలం అనుభవిస్తున్న సౌకర్యవంతమైన జీవితం బాధాకరంగా మారిపోతుంది. ఒకవైపు ముళ్ళు, పదునైన రాళ్ళు, దాంతోపాటు ఆకలి బాధ భరించలేక పిల్లలు బయటకు వచ్చి ఎగరడం నేర్చుకుంటాయి. మన జీవితం కూడా అంతే మిత్రమా. ఆర్థిక ఇబ్బందులు, బంధువుల సమస్యలు, ఆరోగ్య సమస్యలు వంటి వాటితో కొట్టుమిట్టాడుతూ ఉంటాము. ఈ కష్టాలు తట్టుకుంటేనే సుఖవంతమైన జీవితం ప్రాప్తిస్తుంది మిత్రమా. ఇప్పుడు సుఖమైన స్థితికి అలవాటు పడితే అభివృద్ధి ఉండదు, కాదంటారా మిత్రమా. మనిషి జనన మరణాల మధ్యలో ఓ చిన్న గీత ఉంటుంది. అది దాటే క్రమంలో ప్రేమానురాగాలతో, బంధాలతో, అనుబంధాలతో, ఈర్ష్య, స్వార్థం, అహంకారం, మంచి చెడు, ఇంకా చెప్పుకుంటూ పోతే చాలా ఉంటాయి. వీటన్నిటితో ముడిపడిన మనిషి వాటిని దాటేస్తున్న సమయంలో తప్పకుండా తెలుసుకోవాలి, లేదా తెలుసుకుంటాడు కూడా. తనకున్న బాధ్యతలే తన జీవిత గమ్యమని, చివరికి మిగిలేది ఏం లేదని, వీటన్నిటినీ చేస్తూ దాటుకుంటూ మనిషి స్వేచ్ఛగా మరణం అనే క్షేత్రంలో తప్పకుండా గెలుస్తాడు. ఆ తర్వాత వారు చేసిన పనుల ఆధారంగా అందరి హృదయాల్లో వారి స్థానం వారికి ఉన్న విలువనిస్తుంది మిత్రమా. అది మంచైనా చెడైనా ఏదైనా సరే. కొన్నిసార్లు బ్రతకడం కష్టమనిపిస్తుంది మిత్రమా. ఎవరో గొంతు నులిమినట్టుగా అనిపిస్తుంది. ధరించిన వస్తువులు ఊపిరాడనివ్వకుండా చేస్తాయి. శరీరంలో ప్రతి కణం అలసిపోయినట్టుగా అనిపిస్తుంది. మనుషులందరి నుంచి దూరంగా పారిపోవాలి అనిపిస్తుంది. మనకంటూ ఉన్నవారు అపరిచితులైతే బాగుండు అనిపిస్తుంది. ఆత్మ ఎవరికీ చెప్పుకోలేని బాధని, దానివల్ల వచ్చే కోపాన్ని బంధిస్తుంటుంది. ఇదే సమయం అత్యంత కీలకం, కఠినం. మరొకరిపై అరిచి వారిని బాధపెట్టలేం మిత్రమా. బాధను అర్థం చేసుకుని వారికి చెప్పి ఇంకా బాధ పెట్టలేము. ఇప్పుడు చేయగలిగేది ఒకటే, మనసు సహకరించకపోయినా నవ్వడం, మనలోని బాధని సమాధి చేయడం మిత్రమా. ఆస్తిని చూసి ధైర్యపడకు. కూర్చుని తింటే కొండలు కూడా కరుగుతాయి మనకి. అందాన్ని చూసి ఆనందపడకు. పూజకి పనికిరాని పువ్వు ఎంత వికసించినా దండగే చివరకు. కళ్ళ ముందున్నది చూసి ఇష్టపడకు మిత్రమా. ఎంత ఇష్టపడినా మనకి అందదు కడవరకు. ఎంత సంపాదించినా బయటపడకు. నవ్వుతూ నాశనం చేసేవాళ్ళు నీ పక్కనే ఉంటారో నీ పతనం వరకు. నాకు ఏమీ లేదని బాధపడకు మిత్రమా. తక్షణమే బ్రతకడానికి దారిని వెతుకు. జీవితంలో ఎన్ని కష్టాలు వచ్చినా నీలో ఆత్మధైర్యాన్ని మాత్రం కోల్పోకు మిత్రమా. నీ శరీరం లేచి నిలబడ్డానికి సహకరించిన రోజు, నీ చేతులతో నీరు కూడా త్రాగలేని రోజు, నీ కాలు ఒక్క అడుగు కూడా వేయలేని రోజు, నీ పనులకు ఇంకొకరిపై ఆధారపడిన రోజు, నీ భావాన్ని నీ నోటితో పలకలేని రోజు, నీ నిస్సహాయ స్థితికి నీకే జాలి కలిగిన రోజు, నీ జీవితంలో ఏం చేశావో, ఏం సాధించావో, ఏం పోగొట్టుకున్నావో నీకంతా స్పష్టంగా తెలిసిపోతుంది మిత్రమా. కానీ అప్పటికి అంతా చేజారిపోయి నీ తప్పు సరిదిద్దుకునే అవకాశం కూడా ఉండదు. అన్నీ బాగున్నప్పుడే ఆత్మజ్ఞానం తెలుసుకో మిత్రమా. మనమంటే ఇష్టం లేదని ఎవ్వరూ కూడా ప్రత్యేకంగా చెప్పరు. అవతలి వారి ప్రవర్తన బట్టి మనమే అర్థం చేసుకోవాలి. కష్టమైనా నష్టమైనా మనమే దూరంగా జరగాలి మిత్రమా. విలువలేని చోట బాధపడుతూ ఉండడం కంటే ఇబ్బందిగా అనిపించిన ఒంటరితనమే మంచిదని గుర్తుంచుకో మిత్రమా.
7 తరాలకు సరిపడ ఆస్తిని నువ్వు సంపాదించి ఇచ్చినా నీ 2వ తరానికి నువ్వు కట్టిన ఇంట్లో నీ ఫోటో పెట్టే ఆసక్తి ఉండదు. నీ 3వ తరానికి నీ పేరు కూడా గుర్తుండదు. అలా అని సంపాదన మానేయొద్దు మిత్రమా. మితిమీరిన సంపాదన కోసం అడ్డదారులు తొక్కకు. నువ్వు బ్రతికున్నంతకాలం నీ సంపాదన కాస్తైనా అనుభవించు మిత్రమా. నిన్ను వదిలి వెళ్ళే వారిని ఎంత మాత్రం కూడా ఆపడానికి ప్రయత్నించకు మిత్రమా. వారిని వెళ్ళనువ్వు. నీ గమ్యం ఎవరితోనూ ముడిపడలేదు. అలా అని నిన్ను వదిలి వెళ్ళిన వారు చెడ్డవారిని కాదు. నీ జీవితంలో వారి భాగం పూర్తయిందంతే. మిత్రమా, ఆస్తులు సంపాదించడం లేదని, కన్నవారి మీద కోరికలు తీర్చలేదని దేవుడి మీద ద్వేషం పెంచుకోకు. కానీ పెంచడం వరకే కన్నవారి బాధ్యత, కాపాడడం వరకే దేవుడు బాధ్యత. సంపాదించడం, సాధించడం నీ ప్రయత్నం మీదే ఆధారపడి ఉంటుంది మిత్రమా. ఉపవాసం ఉంటేనే దేవుడు కరుణిస్తాడంటే ఒక్క పూట కూడా భోజనం లేని పేదవారు ఎప్పుడూ గొప్పవారైపోవాలి కదా మిత్రమా. అందుకే జీవితం ఎవ్వరికి కూడా పుట్టుకతో పూలవనం కాదు. ఏ ఒక్కరి జీవితం, అందరి జీవితాలు పడిలేచే బ్రతుకులే. మన ఒక్కరికి కాదు, అసలు భూమిపై సమస్య లేని మనిషి లేడు మిత్రమా. అందుకే రేపటి రోజున సంతోషం వస్తుందనే ఆశతో నువ్వు నవ్వుతూ జీవించడం అలవర్చుకోవాలి. అదే నీ జీవిత రహస్యమని తెలుసుకో మిత్రమా. మిత్రమా, అన్ని పరిస్థితుల్లో ప్రశాంతంగా ఉండగలిగేవారు వేరు. లోపల ఎన్ని తుఫాన్లు ఉన్నా బయటకి ప్రశాంతంగా కనబడేవారు వేరు. లోపల తుఫానుతో బయటకు ఊగిపోయేవారు వేరు. మీరు ఏ కోవకి చెందినవారు మిత్రమా? 1, 2 లేక 3? కామెంట్ సెక్షన్లో తెలియజేయ మిత్రమా. గౌరవం, మర్యాదలనేవి ఇచ్చిపుచ్చుకోవాలని అందరూ అంటారు కదా. మొదటిది ఇవ్వడం నేర్చుకోవాలి. తర్వాత ఎదుటి వారి నుంచి స్వతహా లభిస్తాయి. ఎందుకంటే ఎవరు ఏది చేస్తే మరలా అదే పొందుతారనేది పరమాత్ముని యొక్క మహావాక్యం. ప్రేమను పంచితే పోయేదేముండదు కదా మిత్రమా. ప్రేమ పెరగడం తప్ప. కొన్ని విషయాల్లో తగ్గితే తప్పేమీ ఉండదు, కానీ చిరాకులు తగ్గిపోవడం తప్ప. మంచి మార్గంలో పరీక్షలు ఉంటాయి మిత్రమా, కానీ ప్రమాదాలుండవు కదా. ఎందుకంటే మంచికి ఎప్పుడు కూడా భగవంతుడు తోడుగా నిలుస్తాడు. ఏ పని లేనప్పుడు ప్రశాంతంగా ఉండడం కాదు మిత్రమా, తల మునకలయ్యేంత పనిలో ఉన్నా కూడా ప్రశాంతంగా ఉండగలగడం అంతకన్నా ముఖ్యమని గుర్తుంచుకో మిత్రమా. ఆవేశంలో ఆపలేని క్షణికుద్రేకంలో మనం చేసే చిన్న తప్పు జీవితాన్ని మార్చిస్తుంది. అంతవరకు కాపాడుకున్న నైతిక విలువలన్నీ కూడా అగాధంలోకి నెట్టిస్తుంది. కొంచెం ఆలోచించి అడుగు వేయాలి మాట్లాడే మాట, చేసే చేత. ఇతరులను నొప్పించకుండా జాగ్రత్త పడుతూ విలువైన జీవితాన్ని, వ్యక్తిత్వాన్ని అందంగా మలుచుకోవాలి మిత్రమా. మిత్రమా, మీరు ప్రేమించే అమ్మాయి మిమ్మల్ని ప్రేమించడం లేదని తెలిపే 5 ముఖ్యమైన సంకేతాలు. 1, మీరు ప్రేమించే అమ్మాయి మీ కళ్ళలోకి చూస్తూ మాట్లాడడానికి ఇష్టపడడం లేదంటే ఆమెకు మీపై ఇష్టం లేదని మీరు గ్రహించాలి. 2, మీరు ప్రేమించే అమ్మాయితో మీరు మాట్లాడే సమయంలో ఆమె మీతో నేరుగా మాట్లాడకుండా ఏదో ఒక పని చేస్తూ గడుపుతుందంటే ఆమెకు మీపై ఇష్టం లేదని అర్థం చేసుకోవాలి. 3, మీరు ప్రేమించే అమ్మాయి ముందు మీరు ఉన్నప్పుడు మీరు ముఖాముఖి నిలబడడానికి ఆమెకి ఇష్టపడడం లేదంటే ఆమె మనసులో మీకు స్థానం లేదని అర్థం చేసుకోవాలి. 4, మీరు ప్రేమించే అమ్మాయి మీకు దగ్గరగా నిలబడడానికి లేదా కూర్చోడానికి ఇష్టపడడం లేదంటే ఆమెకు మీపై ఇష్టం లేనట్టని అర్థం చేసుకోవాలి నేస్తమా. ఇక 5, మీరు ప్రేమించే అమ్మాయి మీరు చెప్పే విషయాన్ని పూర్తిగా వినకుండానే సరేలే అని సమాధానం ఇస్తుందంటే ఆమెకు మీపై ఆసక్తి లేదని నువ్వు గ్రహించుకోవాలి నేస్తమా. ఈ సూక్తుల్లో ఏ సూక్తి నచ్చిందో కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. ధన్యవాదములు.